6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు అని ఇక్కడ వాక్య భాగంలో రాయబడి ఉంది. మనిషికి ఒక బాధ వచ్చినప్పుడు ఆ బాధ చాలా కృంగదీస్తూ ఉండేది. ఎందుకు నాకు ఇట్లాంటి బాధలు వచ్చినాయి అని. 2 బాధలు వస్తే బాధపడతారు, ఇంకా బాధపడతారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటుంది 6 బాధలు కలిగినను 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఈ ఉదయకాలమున ఎవరు ఎన్ని బాధల మధ్యలో ఉన్నా వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఎన్నోసార్లు మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మనంతటా మనం కొన్ని చేసుకొని బాధలు అనుభవించవచ్చు, లేకపోతే కొంతమంది ద్వారా మనకి బాధ కలగొచ్చు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ దేవుడు పెట్టబోతున్నాడని ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. ఇది ఎట్లాంటి బాధలైనా సరే. కానీ ఈ బాధలలో నుంచి మనం బయటకు రావాలంటే మనం కొన్ని పనులు చేసినప్పుడు ఈ బాధల నుంచి కూడా మనం బయటకు రాగలుగుతామని దేవుడు వాక్యం అంటుంది. మొదటిగా ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయములే చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కొన్ని సందర్భాల్లో బాధలు మనకి కలిగిన ఆ బాధల్లో నుంచి దేవుడు విడిపిస్తాడని ఇక్కడ వాక్యం రాయబడింది. ఎవరు నీ బాధల్లో నేను విడిపించలేరు. ఒకవేళ ఎవరైనా మాట్లాడి నీకు చెప్తుంటే అవన్నీ వాస్తవాలు కాదు. మనం బాధపడుతుంటే కొంతమంది కూడా వీళ్ళకి ఇంతే జరగాలనుకున్న లోపల కుళ్ళు, ఈర్ష్య, స్వభావంతో ఉండేవాళ్ళు ఉంటారు. పైకి మాత్రం ఏంటమ్మా నీకు ఇలా జరిగిందా, ఏంటా నీకు ఇలా జరిగిందా అంటారు. వాళ్ళు మనకి సానుభూతి చూపించిన ప్రయోజనం లేదు. కానీ దేవుడు మాత్రమే నీ యొక్క గాయాలు కట్టుతాడంట. చూడండి, ఒక కుమారుడు చనిపోయిన తర్వాత ఆ కుమారుని తీసుకొని వెళ్తుంటే ఆ తల్లి గుండెల్లో బాధపడుతుంది, ఏడుస్తుంది, వేదన పడుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారులే, కానీ ఆ చనిపోయిన ఆ బిడ్డని బ్రతికించలేకపోయారు. చనిపోయిన బిడ్డని బ్రతికించడం అంటే మామూలు విషయం కాదు కదా. కానీ దేవుడు ఆమెను చూశాడంట. బిడ్డ వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ దేవుడికి తెలుసు. భర్త వెళ్ళిపోతే భార్య పడే బాధ దేవుడికి తెలుసు. భార్య వెళ్ళిపోతే భర్త పడే బాధ కూడా దేవునికి తెలుసు. పిల్లలు వెళ్ళిపోతే పిల్లల గురించి బాధపడే ఒక తల్లిదండ్రుల బాధ దేవునికి తెలుసు. ఆయన ఆ యొక్క స్త్రీని గమనించి ఆమెకున్న బాధల నుంచి విముక్తి కలగజేశాడు. ఈ రోజున నువ్వు దేని గురించి బాధపడుతున్నావో, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషులు చెప్పే మాటల మీద ఆధారపడకుండా దేవుడు చెప్పే మాట మీద ఆధారపడు. ఖచ్చితంగా నీ కుటుంబంలో నువ్వు దేని గురించి బాధపడుతున్నావు ఆ బాధలో నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. అది ఎటువంటి బాధ కలిగించే పరిస్థితులైనా సరే. కొన్నిసార్లు మనకు అది ప్రతి క్షణం గుర్తుకొస్తూ ఉంటుంది ఆ బాధ. దేవుని వాక్యం ఉంటుంది ఆయన చేతుల్లే నిన్ను స్వస్థపరుస్తాయి అంట. ఆయన ఎన్ని బాధలు వచ్చినా ఆ బాధల నుంచి నిన్ను విడిపిస్తాడంట. ఎప్పుడు అంటే నువ్వు దేవుడే నన్ను బాగు చేస్తాడు, దేవుడే నా బాధల నుంచి నాకు విముక్తి కలగజేస్తాడు అని నమ్మాలి. ఒకటి. రెండో మాట చెప్పి నేను మీకు ప్రార్థన చేస్తాను. రెండో మాట ఏముందంటే ఆయన వారి ఉపకారములను భంగపరచుడు అని అంటారు. మనం ఎదుటి వాళ్ళకి మేలు చేయాలన్న ఒక ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడంట దేవుడు మన బాధల్లో నుంచి కూడా మనల్ని విడిపిస్తాడంట. మనం ఎట్టి పరిస్థితులైనా సరే, మనకి ఎంత కీడు చేసినా సరే అవతల వాళ్ళకి మేలు చేయాలని ఒక ఆలోచన మనకు కలగాలంట. ఒకవేళ మనం అనొచ్చు, అన్నా మరి ఇంత మమ్మల్ని ఇట్లా చేశారు కదా, ఇంతగా నన్ను శోధించారు కదా అనుకోవచ్చు. ఓకే, దాని సంగతి దేవుడు చూసుకుంటాడు.
నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఏమి చేసుకోలేవు. బైబిల్లో వాక్యం అంటది, పగ తీర్చుకున్నట్టు నా పని. నువ్వు వదిలేసేసి, నువ్వు కామ్గా వదిలేసి నీ ప్రార్థన నువ్వు చేసుకో. నిన్ను ఎవరు బాధ పెడుతున్నారో, నిన్ను ఎవరు తృణీకరిస్తున్నారో వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఎవరికైనా కానీ ఒక మేలు చేయడానికి ముందుకు అడుగు వేయి. కీడు చేయడానికి అడుగు వేయి మాకు. కీడు చేయాలని ఒకవేళ నిన్ను ప్రేరేపిస్తున్న వాళ్ళతో కూడా నువ్వు సహవాసం చేయి మాకు. నువ్వు దేవునితో సహవాసం చేయి. అందుకనే దావీదు గురించి సౌలు అంటాడు, నా అపకారాలకి నువ్వు ఉపకారం చేసావు దావీదు, నువ్వు నీతిమంతుడివి అంటాడు. అపకారం చేసిన సౌలు తన కత్తితో తనే పొడుచుకొని చచ్చిపోయాడు. ఉపకారం చేసిన దావీదునేమో దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నీకన్నా చిన్నవాళ్ళే కావచ్చు, నీ ముందు దేని పనికిరాని వాళ్ళే కావచ్చు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కామ్గా నువ్వు ప్రార్థన చేయి. నీకు కీడు ఎవరైతే కలగబెడుతున్నారో కలగజేస్తున్నారో దేవుడు వాళ్ళ నుంచి విడిపించి ఆ కీడు వాళ్ళ మీదకే రప్పిస్తాడు. అందుకని నువ్వు మేలు చేయడానికి ప్రయత్నించు. ఎవరి మీద కోపం ఉన్నా తొలగించుకో, ఎవరి మీద పగ ఉన్నా తొలగించుకో. నువ్వు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండు. నీ కుటుంబంలో నీకు కలుగుతున్న ప్రతి బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు. నీ కుటుంబంలో కలుగుతున్న ప్రతి అనారోగ్యం నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు.